ఈ జన్మలోనే మోక్షాన్ని పొందవలసినటువంటి అవసరం ఏమిటో నిన్నటి మంత్రంలో మనం తెలుసుకున్నాం. అన్ని రకాలైనటువంటి అవకాశాలు ఉన్నటువంటి ఈ అద్భుతమైనటువంటి మానవ జన్మని కనుక వృధా చేసుకున్నట్లయితే అటువంటి వాడికి గొప్ప నష్టం జరిగిపోతుంది. ఏమిటా నష్టం అని అంటే మళ్ళీ 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 జనన మరణ రూప సంసార చక్రంలో పడిపోవాల్సి వస్తుంది. మళ్ళీ మళ్ళీ జన్మలు ఎత్తుతూ ఉంటే ఈ జన్మల కారణంగా దుఃఖాలన్నీ వస్తూ ఉంటాయి. కాబట్టి ఈ జన్మలోనే మోక్షాన్ని పొందాలి అనేటువంటి విషయాన్ని మనం నిన్నటి మంత్రం ద్వారా తెలుసుకున్నాం. మరి సాధకుడైనటువంటి వాడు మోక్షాన్ని పొందాలి అని అంటే తన దేహంలోనే ఉన్నటువంటి ఆత్మని తెలుసుకొని ఆ ఆత్మతో ఐక్యతని సాధించాలి. మరి తన దేహంలోనే ఉన్నటువంటి ఆత్మని దర్శించటం ఎలాగనో మానవ జీవితంలో మాత్రమే అది ఎలా సాధ్యమవుతుందో, మానవ జన్మ కాకుండా ఏ ఉత్తమోత్తమైనటువంటి జన్మలు లభించినప్పటికీ కూడా ఆ జన్మల్లో మోక్షాన్ని ఎందుకు అందుకోవటానికి వీలు లేదో ఆ విషయాన్ని ఇప్పుడు తర్వాత మంత్రం తెలియజేయబోతా ఉంది. 5వ మంత్రం చూడండి. యథాదర్శే తదాత్మని యథా స్వప్నే తథా పితృలోకే యథాప్సు పరివదదృశే తథా గంధర్వలోకే ఛాయాతపయోః ఇవ బ్రహ్మలోకే యథా అదర్శే ఏ ప్రకారంగా అద్దమునందు, అదర్శం అని అంటే అద్దం, ఎట్లాగైతే అద్దంలో తదా ఆత్మని జాగ్రత్తావస్థలో ఉన్నటువంటి తనలోనే అంటే మేలుకొని ఉన్నటువంటి సమయంలో తనలోనే దర్శిస్తాడు. అంటే జీవభావంలో ఉన్నటువంటి వ్యక్తి, మానవ లోకంలో పుట్టినటువంటి వ్యక్తి, మానవుడిగా పుట్టినటువంటి వ్యక్తి సాధన చేసి మోక్షాన్ని ఎట్లా అందుకుంటాడు, ఆత్మని ఎట్లా దర్శిస్తాడంటే అద్దంలో తన యొక్క ప్రతిబింబాన్ని ఎట్లా అయితే దర్శిస్తున్నాడో అట్లా స్పష్టంగా దర్శిస్తాడు. యథా స్వప్నే, మరి స్వప్నంలో లాగా తథా పితృలోకి, పితృలోకంలోనేమో స్వప్నంలో ఉన్నటువంటి రూపాన్ని దర్శించినట్టు దర్శిస్తాడు. యథా అప్సు, ఇక నీటిలో ప్రతిబింబం ఉంటుందే ఆ నీటిలో ప్రతిబింబంలాగా తథా గంధర్వలోకి, గంధర్వలోకంలాగా కనుకైతే నీటిలో ఉన్నటువంటి ప్రతిబింబంలాగా దర్శిస్తాడు. పరిదదృశే ఇవ ఆ రకంగా చూడబడుతూ ఉంది. ఇక ఛాయాతపయో ఇవ వెలుగు నీడలు అంటే నీడలో వెలుగు మాదిరిగా, చీకట్లో వెలుగు మాదిరిగా తథా బ్రహ్మలోకే బ్రహ్మలోకంలో చూడబడుతుంది. ఇక్కడ మనకి మానవలోకం, పితృలోకం, గంధర్వలోకం, బ్రహ్మలోకం అనేటువంటి 4 లోకాలని ఇక్కడ మనకి ఉదాహరణగా ఇచ్చాడు. ఈ ఉదాహరణగా ఇవ్వటం దేనికనంటే మానవ లోకంలో తప్ప నువ్వు ఎక్కడికి వెళ్ళినా మోక్షాన్ని పొందటానికి వీలు లేదు అని ఆ మాట చెప్పడం కోసం. మరి జంతువుగానో, పశువుగానో, పక్షిగానో, మృగంగానో, పురుగుగానో పుడితేనో వాటికి అసలు వీలు లేదు. కాబట్టి ఒక్క మానవ జన్మ మాత్రమే పరమాత్మను అందుకోవటానికి వీలవుతుంది. ఇదే ప్రాపర్ ఛానల్. పరమాత్మని అందుకోవటానికి మానవ జన్మ తప్ప ఇక ఏ జన్మ వచ్చినా కూడా ప్రయోజనం లేదు. బ్రహ్మ సాక్షాత్కారం లేదా ఆత్మ సాక్షాత్కారం వివిధ లోకాలలో ఏ ఏ భేదాలతో ఉంటుందో మనకి ఇక్కడ ఉపమానాలతో సహా తెలియజేస్తున్నారు ఈ మంత్రంలో. నిజమైనటువంటి బ్రహ్మ సాక్షాత్కారం మానవ లోకంలో మాత్రమే సాధించడానికి వీలవుతుందని, మానవ జన్మని గనక ఎవరైనా సరే నిరర్ధకం చేసుకున్నట్లయితే
వ్యర్థం చేసుకున్నట్లయితే, అజ్ఞానంతో కానీ అహంకారంతో కానీ ఈ మానవ జన్మను కనుక వృధా చేసుకున్నావా, ఇక నువ్వు ఏ లోకానికి వెళ్ళినప్పటికీ కూడా ఆత్మ సాక్షాత్కారాన్ని పొందటం అనేటువంటిది జరగనే జరగదు. ఆత్మానుభూతి అసాధ్యం ఏ లోకంలోనైనా అనే విషయాన్ని ఇక్కడ తెలియజేస్తున్నారు. ఎందుకనంటే చాలామంది ఏమనుకుంటారంటే, మనకంటే దేవతలు చాలా గొప్పవాళ్ళు కదా, గంధర్వులు గొప్పవాళ్ళు కదా, యక్షులు గొప్పవాళ్ళు కదా, కిన్నెర కింపురుషులు గొప్పవాళ్ళు కదా అని మనం అనుకుంటూ ఉంటాం. వాళ్ళు గొప్పవాళ్ళే, కానీ వాళ్ళు ఎందుకు గొప్పవాళ్ళు అంటే మనకంటే ఎక్కువ కాలం జీవిస్తారు, మనం సుఖాలు దుఃఖాలు అనుభవిస్తామైతే వాళ్ళు సుఖాలు మాత్రమే అనుభవిస్తారు. కానీ మోక్షాన్ని అందుకోవడానికి మాత్రం వాళ్ళకి వీలు లేదు, అది మనకి మాత్రమే వీలుంది. అందుకనే శంకరాచార్యుల వారు వివేక చూడమణిలో మొట్టమొదటి చెప్పారు, జంతువునాం నరజన్మ దుర్లభం అని. 84 లక్షల రకాలైనటువంటి జీవరాశుల్లో ఒక్క మానవ జన్మ ఒక్కటే ఉత్తమోత్తమైనటువంటిది, దుర్లభమైనటువంటిది, చాలా కష్టసాధ్యమైనటువంటిది. అదిగో అటువంటి మానవ జన్మ మోక్షాన్ని అందుకోవటానికి సమర్థత కలిగినటువంటి జన్మ అని మనకి ఇక్కడ తెలియజేస్తుంది. ఈ లోకంలో మానవుడిగా జన్మించి మన యొక్క ఇంద్రియ మనో బుద్ధుల ద్వారా అనేక రకాలైనటువంటి కర్మలు చేస్తూ అనేకమైనటువంటి అనుభవాలు పొందుతూ జీవుడు ఈ లోకంలో వ్యవహరిస్తూ ఉన్నాడు. కర్మలు చేయాలి అని అంటే దేహం ఉండాలి, ఇంద్రియాలు ఉండాలి, వాటికి ప్రోత్సాహం ఇచ్చే మనస్సు ఉండాలి, అలా చేయాలనేటువంటి బుద్ధి ఉండాలి. కాబట్టి ఇవన్నీ కూడా కర్మలు జరగటానికి కారణమవుతా ఉన్నాయి. ఈ లౌకికమైనటువంటి కర్మల్ని చేస్తూనే, ఈ లౌకికమైనటువంటి విధులను మనం నిర్వర్తిస్తూనే అనేక జన్మల్లో చేసినటువంటి సుకృతాల కారణంగా, అనేక జన్మల్లో పరమాత్మ కోసం తప్పించినటువంటి కారణంగా ఇదిగో ఇప్పుడు ఎన్నో రకాలైనటువంటి అవకాశాలు ఉన్నటువంటి జన్మ మనకి లభించింది. అదే ఈ మానవ జన్మ. ఒట్టి మానవ జన్మ కనుకైతే అన్ని అవకాశాలు ఉండవు. ఈ మానవ జన్మ రావటమే కాకుండా మోక్షాపేక్ష కలగటం, అంటే నేను మోక్షాన్ని అందుకోవాలనేటువంటి అపేక్ష కలగటం, ఇది గొప్ప అదృష్టం. ఇలాంటి అపేక్ష మనకి ఎందుకు కలిగింది అని అంటే పూర్వంలో ఎన్నో రకాలైనటువంటి సుకృతాలు చేసుకోవటం వల్ల. అంతేగాని ఏమనండి ఇప్పుడు ఇక్కడికి రావటం వల్ల నేను తెలుసుకున్నాను కాదు. ఇక్కడికి రావటం కూడా ఎందుకు జరిగిందంటే పూర్వంలో నువ్వు అనేకమైనటువంటి సుకృతాలు చేసుకొని ఉండటం వల్లనే ఇదిగో ఇలా నీ జన్మ సార్థక్య హేతువు ఏమిటో తెలుసుకోవటం అనేటువంటిది జరుగుతూ ఉంది. కాబట్టి అదృష్టవంతుడైనటువంటి మానవుడు, దుర్లభమైనటువంటి ఈ జన్మ మానవ జన్మను తెచ్చుకున్నటువంటి ఈ మానవుడు తనకు లభించినటువంటి అవకాశాలన్నింటినీ కూడా వినియోగించుకొని ఓ సద్గురువు ద్వారా శాస్త్రాన్ని శ్రవణం చేసి మనన నిధిధ్యాసనలతో ఆత్మజ్ఞానాన్ని పొంది ఆత్మానుభూతికై తగినటువంటి సాధనల్ని చెయ్యాలి. ఆ సాధనల ఫలితంగా అనేక రకాలైనటువంటి లౌకిక ఆలోచనలన్నీ కూడా మనకు అంతమైపోతాయి. ఎందుకనంటే మనం ఇప్పుడు పూర్తిగా ప్రాపంచికమైనటువంటి విషయాల్లో మునిగి ఉన్నాం. ఎంత వద్దనుకున్నా వాటి వైపుకే మన మనస్సు పరుగులు తీస్తూ ఉంది. వాటిల్లోనే మనకి ఆనందం దొరుకుతున్నట్టుగా ఉంటుంది. అందువల్ల మనం వాటి నుంచి వెనక్కి రాలేము. అలా వెనక్కి రావాలి అని అంటే ఆత్మజ్ఞానం మీద విపరీతమైనటువంటి తపన మనకి ఉండాలి. ఆ ఆత్మజ్ఞానాన్ని తెలుసుకుంటూ ఉండాలి. ఆ ఆత్మజ్ఞానాన్ని జీవితంలో అనుభవానికి తెచ్చుకోవడానికి సాధనలు చేస్తూ ఉండాలి. అలా కనుక మన ఆలోచనలన్నీ కూడా అంతమైపోతే పరమాత్మ సంబంధమైనటువంటి ఆలోచనలతో మన యొక్క మనస్సు నిండిపోతుందన్నమాట. ఆ ప్రకారంగా మన యొక్క మనస్సుని బుద్ధిని నింపి చివరికి మనం నిర్వికల్ప స్థితిని చేరుకోవాలి. నిర్వికల్ప స్థితి అని అంటే ఏ రకమైనటువంటి సంకల్పాలు లేకుండా ఉండేటువంటి స్థితి, అంటే ఏ ఆలోచనలు లేకుండా ఉండేటువంటి స్థితి. అటువంటి స్థితిలో అతడికి ఆత్మ సాక్షాత్కారం అంటే తన యొక్క స్వరూప సాక్షాత్కారం కలుగుతుంది. ఆత్మ సాక్షాత్కారం అంటే ఆత్మ అంటే ఏదో అనుకోబాకండి. ఆత్మ అంటే నీవే, నేనే, అదే ఆత్మ. అంటే మన యథార్థ స్వరూపమే ఆత్మ. అదిగో ఆ ఆత్మ సాక్షాత్కారాన్ని మనకు కలగాలి అని అంటే మనం ఆ ప్రకారంగా ఆ నిర్వికల్ప సమాధి స్థితిలో ఉండాలి. మరైతే ఎలా దర్శిస్తున్నాడు? ఈ స్థితిలో మానవుడు ఆత్మని ఎట్లా దర్శిస్తున్నాడు అని అంటే ఇక్కడ ఒక ఉపమానాన్ని చెబుతున్నారు. అదే అద్దం. ఏమిటది అద్దం? అద్దంలో తన యొక్క ప్రతిబింబాన్ని, అద్దం ముందు నిలబడ్డాం
అనుకోండి, మన యొక్క ప్రతిబింబం ఎంత స్పష్టంగా మనకు కనపడుతుంది, ఎంతో స్పష్టంగా చక్కగా కనపడుతుంది. నిజంగా ఏ వ్యక్తి తన యొక్క ముఖాన్ని తాను చూసుకోలేడు. ఎవరైనా ఆయన ముఖాన్ని ఆయన చూసుకున్నాడో అర్థం లేకుండా? ఎవరు చూసుకోలే. నా ముఖాన్ని మీరు చూడాలి, మీ ముఖాన్ని నేను చూడాల్సిందే, కానీ నా ముఖాన్ని నేను చూసుకోలేను, మీ ముఖాన్ని మీరు చూసుకోలేరు. మరి మన ముఖాన్ని మనం కనుక చూసుకోవాలంటే మనకు ఒక పరికరం కావాలి. ఆ పరికరమే అద్దం. కాబట్టి మన యొక్క ముఖాన్ని చూసుకోవాలంటే మనకి అద్దం ఎట్లా కావాలనో, అలాగనే మన స్వరూపమైనటువంటి ఆత్మని దర్శించాలన్నా మనకు కూడా ఒక పరికరం కావాలి. ఏమిటా పరికరం అని అంటే, బుద్ధి అనేటువంటి అద్దం మనకు ఉండాలి. బుద్ధిలో ప్రతిఫలించినటువంటి ఆత్మ చైతన్యాన్ని మనం దర్శించాలనంటే ఆ బుద్ధి అనేటువంటి అద్దం ద్వారానే మనం దర్శించడానికి వీలవుతుంది. అయితే మానవులందరికీ బుద్ధి ఉంది కదండి, బుద్ధి లేనటువంటి మానవుడు ఎవడూ లేడు కదా అని అంటావేమో. అప్పుడప్పుడు మనం అంటుంటాం, అరే నీకు బుద్ధి లేదురా అని అంటాం. అంటే లేదంటే అసలు లేదని కాదు, బుద్ధి ఉంది, కానీ దాన్ని ఉపయోగించాల్సినటువంటి దానికోసం ఉపయోగించట్లేదు, అందుకని వాడిని బుద్ధి లేనివాడు అంటాం. కాబట్టి మానవులందరికీ కూడా బుద్ధి ఉంది. అయితే ఆ బుద్ధి అంతా కూడా కలుషితమైపోయింది. విషయ ప్రపంచంతో కలిసి కలుషితమైపోయింది. విషయ వస్తువులు, విషయ వ్యామోహాలు, విషయ భోగాలు ఏవైతే ఉన్నాయో వాటితో కలుషితమైపోయి ఈ బుద్ధి ఉంది. అందుకని ఈ బుద్ధికి ఎప్పుడు కూడా ప్రాపంచిక విషయాలు, ప్రాపంచిక భోగాలు, ప్రాపంచిక వస్తువులు అయితేనే బాగా దానికి మహా ఇంట్రెస్ట్గా, అభిరుచిగా ఉంటుంది. కానీ పరమాత్మ సంగతి చెబితే అంత బాగా ఇంట్రెస్ట్గా ఉంది. ఎందుకని అంటే బుద్ధి కల్మషాలతో కూడుకొని ఉండటం వల్ల. ఈ బుద్ధి మీద ఉన్నటువంటి కల్మషాలు 3 రకాలని మనకి భగవద్గీతలో కూడా చెప్పారు. అయితే ఇక్కడ కూడా మనం తెలుసుకోవాలి ఏమిటి ఆ బుద్ధి మీద ఉన్నటువంటి కల్మషాలు. ఒకటి, బుద్ధి మీద దుమ్ముబడి ఉంది. కొంతమంది బుద్ధి మీద, అందరి బుద్ధి మీద కాదు, కొంతమంది బుద్ధి మీద దుమ్ముబడి ఉంది. దుమ్ముబడి ఉంటే మన మొహం చూసుకోవడానికి ఏముంది, స్పష్టంగా కనపడుద్దా? స్పష్టంగా కనపడదు. కొంతమంది బుద్ధి మీద అద్దం మీద మసి పెట్టి, బొగ్గు మసి పెట్టి కనుక రాస్తే ఎట్లనో అది అట్లా రాసి ఉంది. కొంతమంది బుద్ధి ఎట్లా ఉంది. మరి కొంతమంది బుద్ధి ఎట్లా ఉందంటే అద్దం మీద ఎనామిల్ పెయింట్ వేసినట్టుగా ఉంది. ఆ అద్దం మీద ఎనామిల్ పెయింట్. ఇప్పుడు ఎనామిల్ పెయింట్ వేసింది అనుకోండి, ఇప్పుడు ఆ అద్దం మీద ఎదురుగా పెట్టుకున్నారు, ముఖం ఏమైనా కనపడుద్దా? మీ ముఖం కనపడదు, ఎవరి ముఖం కనపడదు, అసలు ఏమీ కనపడదు, మీరు ఎదురుగా ఉన్నది కూడా కనపడదు. ఎందుకని? చక్కగా ఎనామిల్ పెయింట్ వేసింది, ఎక్కడ ఖాళీ లేకుండా. మరి అదే మసి ఉందనుకోండి, ఏదో కనపడినట్టుగా ఏదో మసిగా అదిగో అలా కనపడతా ఉంటుంది. దుమ్ము ఉందనుకోండి, బాగా కనపడుద్ది కానీ కాస్త స్పష్టంగా కనపడదు, అదిగో అలాగా ఉంటుంది అన్నమాట. మరైతే మనం ఏం చేయాలి? ఈ అద్దం మీద ఉన్నటువంటి ఈ మలినాలు తొలగిస్తే కదా మన మొహం కనపడేది. అలాగే బుద్ధిలో ఉన్నటువంటి ఈ మలినాలు తొలగిస్తే కదా మనం ఆత్మదర్శనం చేసుకునేది, బుద్ధికి వెనుకున్నటువంటి ఆత్మని మనం దర్శించగలిగేది. అందుకని ఈ బుద్ధి అనేటువంటి అద్దం మీద ఉన్నటువంటి ఎనామిల్ పెయింట్ మనం కనుక తొలగించాలనుకోండి చాలా కష్టం. ఎనామిల్ పెయింట్ వేసిన తర్వాత అది తొలగించాలంటే ఊరికే తుడిస్తేనో ఏదైనా చేస్తేనో పోదు, దాన్ని బాగా గీకాల, ఏదైనా బాగా పదునైనటువంటిది తీసుకొని గీకాల. అందుకని అది చాలా కష్టం. ఎవరయ్యే వాళ్ళంటే బాగా తమో గుణంలో ఉన్నటువంటి వాళ్ళు బాగా తమో గుణంలో ఉన్నటువంటి వాళ్ళు, వాళ్ళ బుద్ధి మీద ఎనామిల్ పెయింట్ వేసిందనమాట. ఇక రెండో వాళ్ళు ఎవరంటే బొగ్గు మసిపూసి ఉంది. వీళ్ళు ఎవరంటే రజోగుణం ఉన్నటువంటి వాళ్ళు. ఇది కొద్దిగా కష్టమే కానీ సాధ్యం అవుద్ది. బాగా నీళ్లు పెట్టి, బాగా ఏదైనా పొడి గుడ్డ పెట్టి దాన్ని కనుక తుడిస్తే, అద్దాన్ని కనుక తుడిస్తే అది కూడా పోద్ది. అంటే కొంచెం కష్టం మీద పోద్ది, అప్పుడు మన ముఖం బాగా కనపడుద్ది. అలాగనే ఇదిగో వీళ్ళు ఎవరంటే రజోగుణంలో ఉన్నటువంటి వాళ్ళు. ఈ రజోగుణంలో ఉన్నటువంటి వాళ్ళని చిన్నగా సత్వగుణంలోకి మార్చవచ్చు. ఎందుకనంటే ఆ రజోగుణంలో ఉన్నటువంటి వాళ్ళు కర్మలు చేస్తారు కాబట్టి వాళ్ళు రజోగుణం అన్నారు. ఆ కర్మల్ని దైవ సంబంధమైనటువంటి కర్మల ద్వారా చిన్నగా వాళ్ళ యొక్క మనస్సుని మార్చి ఆత్మజ్ఞానం వైపు మళ్లించవచ్చు. అందువల్ల అదిగో రజోగుణం కలిగినటువంటి వాళ్ళు వీళ్ళు. ఇక మరొకళ్ళు ఉన్నారే, అద్దం మీద
దుమ్ము పడ్డట్టుగా ఈ బుద్ధి కూడా దుమ్ముతో కలుషితమైంది. మరి వీళ్ళెవరైనా సత్వగుణం ఉన్నటువంటి వాళ్ళు. సత్వగుణం ఉన్నటువంటి వాళ్ళు కనుక ఈ అద్దం మీద దుమ్ముండే ఊరికినే అట్లంటే చాలు తక్కన బొద్ది మొత్తం. అందుకని చాలా తేలిక. అంటే సత్వగుణంలో ఉన్నటువంటి వాడు పరమాత్మ వైపుకి మళ్ళటానికి కానీ పరమాత్మ జ్ఞానాన్ని అందుకోవటానికి కానీ చాలా తేలిక అన్నమాట. అదిగో ఈ రకమైనటువంటి 3 రకాలైనటువంటి ఆ ఆటంకాలు ఏవైతే ఉన్నాయో వాటిని కనుక తొలగిస్తే ఇక నీకు ఆత్మదర్శనమే. అద్దం మీద ఉన్నటువంటి ఈ 3 మల్లాలు తొలగిస్తే నీ ముఖాన్ని నువ్వు చూసుకోవచ్చు. బుద్ధిలో ఉన్నటువంటి మల్లాలు 3ంటిని కనుక తొలగిస్తే ఆత్మదర్శనం చేసుకోవచ్చు. కాబట్టి అదే పరమాత్మ సాక్షాత్కారం. అంటే శుద్ధమైనటువంటి అద్దంలో, శుభ్రమైనటువంటి అద్దంలో ప్రతిబింబం ఎంత స్పష్టంగా ఉంటుందో అదిగో అలా స్పష్టంగా ఇక్కడ నువ్వు ఆత్మ సాక్షాత్కారాన్ని పొందవచ్చు అని ఇక్కడ ఋషి తెలియజేస్తున్నారు. అయితే మన యొక్క ప్రతిబింబాన్ని మనం మన కళ్ళతో చూసినట్లుగా, మన ప్రతిబింబాన్ని మనం కళ్ళతో చూసినట్టుగా ఆత్మను కూడా చూడగలమా? ఇది ప్రశ్న. ఎందుకనంటే ఇక్కడ చెప్పినటువంటి ఉదాహరణ ద్వారా ఎవరైనా ఏమనుకుంటారంటే మనం పరమాత్మను అట్లా మన ఎదురుగా చూడొచ్చు అండి సినిమాల్లో చూసినట్టుగా అని అనుకుంటారు. కాబట్టి మరి ప్రతిబింబాన్ని చూసినట్టుగా చూడొచ్చు అన్నారు కదండి, మరి అంటే ఆత్మను కూడా అట్లా చూస్తారా, ఆ ఎదురుగా చూడొచ్చా అని అంటే నువ్వు చూడాల్సింది ఎక్కడా? బుద్ధి అనే అర్థంలో. బుద్ధి అనే అర్థం ఎక్కడుంది? లోపల నుంచి బయటికి తీసి ఎదురుగా పెడతావా? పెట్టవు కదా. కాబట్టి లోపలే చూడాలన్నమాట. అంటే ఉపమానాన్ని ఎందుకు చెప్పారంటే అసలు విషయాన్ని అర్థం చేసుకోవటం కోసం ఉపమానం చెబుతారు, కానీ ఆ ఉపమానంలో ఉన్నది ఉన్నట్టుగా మనం ఊహించాల్సినటువంటి పని లేదు. మనం సాధారణంగా అప్పుడప్పుడు మనం కొన్ని మాటలు అంటూ ఉంటాం. రే వాడు ఎలా ఉన్నాడు తెలిసిన, గుండ్రాయిలాగా ఉన్నాడు అని అంటాం. అంటే గుండ్రాయిలాగా ఉన్నాడంటే గుండు రాయి. గుండ్రాయి అంటే గుండు బాగా బంతిలాగా గుండ్రంగా ఉన్నటువంటి రాయి ఏదైతే ఉందో దాన్ని గుండ్రాయి అంటారు. అంటే నిజంగా మనిషి ఎవడన్నట్టు ఉంటాడా? కాళ్ళు చేతులు లేకుండా బాగా రౌండ్గా ఓ రాయిలాగా ఓ మొద్దులాగా అలా ఉంటాడు ఎవడన్నా? ఉండడు. కానీ ఎందుకన్నారంటే వాడు కాస్త పొట్టిగా ఉన్నాడు, బాగా లావుగా ఉన్నాడు, బాగా బాణ పట్టు ఉంది. దీంతో ఏంటంటే వాడు చూస్తానికి ఎట్టున్నాడంటే గుండ్రాయిలాగా ఉన్నాడు. అందుకని గుండ్రాయిలాగా ఉన్నా అంటే నిజంగా గుండ్రాయి కాదు, అట్లా ఉన్నాడు అని అర్థం. ఒరే వాడు ఎలక్ట్రిక్ స్తంభం అంత ఉన్నాడు అని అంటారు. అంటే ఎలక్ట్రిక్ స్తంభం ఎంత ఉంటుంది? చాలా ఎత్తు ఉంటుంది. అంటే నిజంగా అంత ఉండడు, కానీ మామూలు మనుషుల కంటే కాస్త ఎత్తుగా ఉంటాడు. ఓ జాన్ ఎత్తుగా ఉన్నాడు అనుకోండి, ఇక వాడిని చూడాలంటే కష్టం. అందుకని వాడు లైట్ స్తంభంలాగా ఉన్నాడండి అని అంటారు. కాబట్టి ఇక్కడ అర్థంలో కూడా ప్రతిబింబాన్ని ఎట్లయితే స్పష్టంగా చూస్తున్నావో అట్లాగనే ఆత్మదర్శనం చేసుకోవచ్చు అని చెప్పారు కనుక నువ్వు ఖచ్చితంగా అద్దంలో చూసినట్టుగా ప్రతిబింబాన్ని చూసినట్టుగా ఎదురుగా నువ్వు ఆత్మను చూడటానికి వీల్లేదు. నీ దేహంలో ఏ భాగాన్నైనా సరే స్పష్టంగా గుర్తించవచ్చు అద్దంలో. అద్దంలో ఉన్నటువంటి ప్రతిబింబానికి ఒక అద్దంలో చూసుకుంటా బొట్టు పెట్టుకోవాలని అనుకున్నావు, అద్దంలో చూసుకుంటా బొట్టు పెట్టుకోవాలనుకున్నావు. ఇప్పుడు నువ్వు అద్దంలో ఉన్నటువంటి ప్రతిబింబానికి పెడతావా బొట్టు, లేకపోతే నువ్వు పెట్టుకుంటావా? కనుక నువ్వు పెట్టుకుంటావు. నువ్వు పెట్టుకుంటే ఆ ఎదురుగా ఉన్నటువంటి ప్రతిబింబానికి కూడా బొట్టు వచ్చేస్తుంది. కానీ ఎదురుగా ఉన్నటువంటి ప్రతిబింబానికి బొట్టు పెట్టావనుకో నీకు వస్తుందా? ఆహా, నీకు రాదు. అంటే నువ్వు కనుక ఒక్కరు అటు పక్కకి కనుక కదిలేవనుకో నీ మొహం ఖాళీగానే ఉంటుంది. కానీ అదే నీ ముఖం మీద కనుక బొట్టు పెట్టుకున్నావు అనుకో నువ్వు ఎట్లన్నా కదులు, మళ్ళీ అద్దంలో ప్రతిబింబానికి ఆ బొట్టు ఉంటుందన్నమాట. అదేవిధంగా ప్రగాఢమైనటువంటి ధ్యాన స్థితిలో అన్ని ఆలోచనలు ఆగిపోయి, అన్ని సంకల్ప వికల్పాలు ఆగిపోయి, నిర్వికల్ప స్థితిలో మనోబుద్ధులన్నీ కూడా అంతమైపోయినప్పుడు ఉన్న సత్యమేదో అవగతమవుతుంది. ఇదే ఆత్మసాక్షాత్కారం. ఆ సత్యంతో ఏకత్వానుభూతి కలగాలి. నిజంగా ఇక్కడ ఏకత్వానుభూతి మనం ఎన్నిసార్లు చెప్పినా ఎన్నిసార్లు విన్నా మనం అక్కడి దాకా ఎందుకు పోవట్లేదనంటే ఇప్పుడు ఇక్కడ ఏమున్నాయి? శరీరం ఉంది, ఇంద్రియాలు ఉన్నాయి, మనస్సు ఉంది, బుద్ధి ఉంది, ప్రాణాలు ఉన్నాయి, ఇంకా ఏవో ఉన్నాయి. ఇవన్నీ కాక ఆత్మ చైతన్యం ఉంది. నువ్వు ఆత్మ చైతన్యంగా ఉండాలంటే ఇప్పుడు నువ్వు దేహంగా ఉన్నావు కదా, అజ్ఞానంతో దేహంగా ఉన్నావు. మరి నువ్వు ఆత్మ చైతన్యంగా ఉండాలంటే
దేహాన్ని కాదని, ఇంద్రియాలు కాదని, మనస్సు కాదని, బుద్ధి కాదని, ప్రాణాలు కాదని, అన్నీ కాదు కాదు కాదని తీసేసావు అనుకో, ఇప్పుడు నువ్వు ఎలా ఉంటావు? ఆత్మగా ఉంటావు. ఎందుకని అక్కడ ఉందేముంది? ఆత్మ. అన్నీ తీసేసిన తర్వాత ఏం మిగిలింది? ఆత్మ. కాబట్టి నేను ఆత్మను అనుకోవాల్సినటువంటి పని లేదు. కానీ సాధన దశలో మాత్రం అనుకోవాలి. సాధన దశలో నేను ఆత్మను అనుకోవాలి. ఎందుకనంటే నేను దేహాన్ని అనేటువంటి ఒక అజ్ఞానం ఉంది కాబట్టి ఈ అజ్ఞానం పోవడానికి జ్ఞానం కూడా మనకు సాధనగా కావాలి. అందుకని నేను దేహాన్ని కాదు, ఇంద్రియాలు కాదు, మనస్సు కాదు, బుద్ధి కాదు అనుకుంటూ నేను ఆత్మని అని కూడా అనుకోవాలి. నిజంగా వీటిని ఎప్పుడైతే తొలగించగలిగావో ఇక నువ్వు ఆత్మను అనుకోవాల్సిన పనిలే, నువ్వు ఆత్మగానే ఉంటావు. ఎందుకని? నువ్వు మనస్సుగా ఉండవు, ఇంద్రియాలుగా ఉండవు, దేహంగా ఉండవు, ఇవేవిగా ఉండకపోతే ఖచ్చితంగా ఆత్మగానే ఉంటావు. ఇది ఆత్మదర్శనం అంటే. ఆత్మదర్శనం అంటే ఆత్మగా ఉండటమే కానీ ఆత్మను నువ్వు చూడటం కాదు. ఆత్మను కనుక నువ్వు చూస్తున్నావంటే నువ్వెవరిమవుతావు? నువ్వు జీవుడు అవుతావు, నువ్వు దేహాన్ని అవుతావు. అందువల్ల ఎప్పుడు కూడా ఆత్మ సాక్షాత్కారం అంటే ఆత్మని సాక్షాత్కరించుకోవటం కాదు, ఆత్మని దర్శించటం కాదు. ఈ ఆత్మ సాక్షాత్కారం ఆత్మగా ఉండిపోవటమే అనేటువంటి విషయం మనం ఇక్కడ చక్కగా తెలుసుకోవాలి. కాబట్టి అయితే ఇప్పుడు ఆత్మగా నేనున్నాను అని అనుకుంటున్నాం కదా, అలా అనుకుంటూ 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 ఆత్మగా మనం ఉండాలి. ఎప్పుడైతే అలా ఉన్నామో అప్పుడు ఎలా ఉంటుందని అంటే దాన్ని ఇక్కడ వర్ణిస్తున్నారు. అద్దంలో నీ ముఖాన్ని, ప్రతిబింబాన్ని స్పష్టంగా ఎట్లయితే చూస్తావో అట్లా నువ్వు ఆత్మవే అని నీకు అర్థమైపోద్ది. ఆత్మను అనుకోవటం కాదు, ఆత్మని నేననేటువంటి అనుభూతి కలుగుద్ది. ఆ అనుభూతి అర్థం కావటం. నేను ఆత్మని అనే విషయం అనుకోకుండానే ఆత్మగా ఉంటాను. ఇప్పుడు నేను పురుషుణ్ణి, నేను స్త్రీని అని అనుకుంటున్నారా? అనుకోకుండానే అట్టుంటున్నారు కదా. అలాగనే అనుకోకుండానే ఆత్మగా ఉంటారు. అదిగో దాన్నే ఇక్కడ చెప్తుంది, అద్దంలో ప్రతిబింబాన్ని చూచినంత స్పష్టంగా అని. అంటే ఇది మనకు అర్థమవుద్ది ఉపమానం. అద్దంలో ప్రతిబింబాన్ని చూసుకుంటే మనం ఎంత స్పష్టంగా ఉంటున్నామో, మనం ఏదైనా బొట్టు సరి చేసుకోవాలంటే అద్దంలో ఎట్లా చూసి సరి చేసుకుంటున్నామో ఇప్పుడు మనకు కరెక్ట్గా తెలుస్తుంది కదా. అందుకని మన అనుభవానికి రావడానికి నేను ఆత్మను అనేటువంటి విషయం కూడా అంత స్పష్టంగా తెలుస్తుంది అని. కాబట్టి మానవ లోకంలో, మానవుని విషయంలో, అందులో పరిపక్వత సాధించినటువంటి సాధకుడి విషయంలో ఆత్మ సాక్షాత్కారం ఎలా ఉంటుంది అని అంటే అద్దంలో ప్రతిబింబాన్ని స్పష్టంగా చూస్తున్నంత విధంగా, అలా చూస్తున్నట్లుగా అదిగో అలా ఉంటుంది. మరైతే ఏమండి పితృలోకం, గంధర్వలోకం, బ్రహ్మలోకం, మరి వీటిట్లో సంగతి ఏమిటండి అనే విషయాన్ని ఇక్కడ చెప్పబోతా ఉన్నా. మరి పితృలోకంలో ఎలా ఉంటుందంటే స్వప్నంలో ప్రతిబింబాన్ని చూసినట్టుగా ఉంటుంది. ఉదాహరణలు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ అద్దంలో ప్రతిబింబాన్ని చూస్తే ఎట్లా ఉందో ఇది మనకు తెలుసు. ఇప్పుడు స్వప్నంలో నీ ప్రతిబింబం లాగా ఉంటుంది అని ఇక్కడ చెప్తూ ఉన్నారు. స్వప్నంలో తనకు ఒక స్వరూపం కల్పించబడుతుంది. ఆ కల్పించబడ్డటువంటి ఓ స్వప్న ప్రపంచంలో ఆ కల్పించబడ్డటువంటి రూపం తిరుగుతూ ఉంటుంది, కర్మలు చేస్తుంది, అనుభవాలు పొందుతుంది, ఏడుస్తుంది, నవ్వుతుంది, స్పష్టంగా ఉన్నట్టే అనిపిస్తుంది, అంతా నిజమేనన్నట్టు అనిపిస్తుంది. కానీ అద్దంలోని ప్రతిబింబంలాగా తను సవరించుకోవడానికి పనికిరాదు. స్వప్నంలో ఉన్నటువంటి ప్రతిబింబం అద్దంలో ప్రతిబింబాన్ని చూసి ఎట్లయితే నిన్ను సవరించుకుంటావో అట్లా స్వప్నంలో ఉన్నటువంటి ప్రతిబింబాన్ని చూసి సవరించుకోవడానికి వీలు. కారణం ఏంటి? స్వప్నంలో ఉన్నటువంటి ప్రతిబింబం ఏదైతే ఉందో ఆ ప్రతిబింబం కల్పించబడింది. అంటే స్వప్నంలో నువ్వు కల్పించబడ్డావు, నీ ప్రతిబింబం కల్పించబడ్డది, అసలు స్వప్నం అంతా కల్పించబడింది. కాబట్టి అక్కడ కుదరదు. అంతేకాకుండా స్వప్నంలో ఉన్నటువంటి రూపాన్ని పట్టుకోవాలనుకోండి, ఆ స్వప్నంలో ఉన్నటువంటి రూపాన్ని పట్టుకుందామంటే పట్టుబడదు. అదేవిధంగా పితృలోకంలో అంటే మరణించిన తర్వాత తన యొక్క స్వరూపం పట్టుబడేది కాదు. కాబట్టి సాక్షాత్కారం అనేది స్పష్టం కాదు, సత్యం కాదు. అంటే అద్దంలో తన యొక్క రూపాన్ని ఎంత స్పష్టంగా చూస్తామో అంత స్పష్టంగా స్వప్నంలో ఉన్నటువంటి రూపాన్ని చూడలేము. స్వప్నంలో ఉన్నటువంటి రూపాన్ని ఎవరు చూస్తున్నారు? స్వప్నంలో ఉన్నటువంటి వాడే చూస్తున్నాడు. మేలుకున్నటువంటి వాడికి స్వప్నంలో ఉన్నటువంటి రూపం కనపడుద్దా? కనపడదు. కానీ ఇక్కడ మేలుకున్నటువంటి వాడికే అద్దంలో ఉన్నటువంటి రూపం కనపడుద్ది. అంటే ఇక్కడ అద్దం కూడా మేలుకున్నటువంటి వాడు ఎంత సత్యమో అద్దం కూడా అంత సత్యం. కానీ అక్కడ
స్వప్నం అబద్ధం, మేలుకున్నవాడు ఒక నిజం, అదేమో అసలు అబద్ధం. కాబట్టి ఈ పితృలోకంలో ఆత్మసాక్షాత్కారం కుదిరేది కాదు. ఇక గంధర్వలోకంలో సంగతి ఏమిటంటే నీటిలో ప్రతిబింబంలాగా, నీటిలో ప్రతిబింబాన్ని మనం చూస్తే ఎట్లా ఉంటుందో అదిగో ఆ ప్రకారంగా అక్కడ అనిపిస్తుంది అని చెప్తున్నారు. అంటే కనిపించినట్లుగాక కనిపించనట్లుగాక అస్పష్టంగా ఉంటుంది అని. పరిశీలనగా చూద్దాం అనుకునేటప్పటికి చెదిరిపోతుంది. నీళ్ళలో ఉన్నటువంటి ప్రతిబింబం ఏమవుతుందంటే అద్దంలో ఉన్న ప్రతిబింబం నువ్వు ఇట్లా నిలబడితే అట్లానే నిలబడుద్ది, కానీ నీటిలో ఉన్నటువంటి ప్రతిబింబం నువ్వేమో అట్లనే ఉంటావు, అది మాత్రం కదిలిపోతావు. ఎందుకని? నీరు కదులుతుంటుంది కదా, నీరు కదిలితే ప్రతిబింబం కూడా కదిలిపోతూ ఉంటుంది. అంటే నీటిలో ఉన్నటువంటి ప్రతిబింబాన్ని చూచి నిన్ను నువ్వు సవరించుకోవడానికి వీలవుద్దా? ముఖాన బొట్టు పెట్టుకోవడానికి వీలవుద్దా? నీటిలో ఉన్నటువంటి ప్రతిబింబాన్ని చూసి ఆహా, కుదరదు. కాబట్టి ఈ మానవ లోకంలో బుద్ధితో విచారణ చేయటానికి ఉన్నటువంటి అవకాశాన్ని, బుద్ధిని సరిచేసుకోవడానికి ఉన్నటువంటి అవకాశాన్ని విడిచిపెట్టి గంధర్వలోకంలో భోగాల మత్తులో పడిపోయి ఆత్మసాక్షాత్కారాన్ని పొందుదాము అని అనుకుంటే అది అంది వచ్చినటువంటి అవకాశాలని చేజార్చుకొని తర్వాత తీరికగా కూర్చొని చింతించేటువంటి స్థితి. అయ్యవార్లం గారు ఏం చేస్తున్నారయ్యా అంటే చేసిన తప్పులు దిద్దుకుంటున్నారయ్యా అన్నారంటే ఎవరు? అదిగో ఆ ప్రకారంగా ఏమండి ఈ మానవ లోకంలో కాకుండా గంధర్వలోకంలో మనం కాస్త ప్రయత్నం చేద్దామనంటే అది ఎలా ఉంటుందంటే ఉన్నటువంటి అవకాశాన్ని కాస్త పోగొట్టుకొని లేని అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉండాలన్నమాట. అందుకని గంధర్వలోకంలో కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా నువ్వు ఏ రకమైనటువంటి సాక్షాత్కారాన్ని పొందడానికి వీల్లేదు. ఒకవేళ ఏదైనా కనుక అక్కడ నువ్వు పొందాలనుకుంటే నీ తమోగుణ లక్షణం నీకు బాగా ఉందన్నమాట. ఏ మానవుడైనా సరే ఇక్కడ కాకుండా ఇంకెక్కడో పొందాం అనుకుంటే వాళ్ళు తమోగుణ లక్షణం ఉన్నట్టు. ఎందుకని తమోగుణ లక్షణం ఏం చేస్తుంది? ఎప్పుడు వాయిదాలు వేస్తూ ఉంటుంది. చూద్దాంలేండి, అప్పుడు చూసుకుందాంలే, ఇప్పుడు నేను చేయలేనండి, ఇప్పుడు నా వల్ల కాదు అని అంటూ ఉంటాడు. అంటే ఇది తమోగుణ లక్షణం అన్నమాట. కాబట్టి గంధర్వలోకం ఎలాంటిదంటే ఊహాలోకం, ఆశాలోకం. కాబట్టి ఊహలు ఆశలు అనేటువంటి గాలికి మన యొక్క దృష్టి చలిస్తూ ఉంటుంది. ఎప్పుడైతే అట్లా చలిస్తూ ఉంటుందో మన యొక్క స్వరూపం కూడా అలాగనే చలిస్తూ ఉంటుంది. కాబట్టి ఆ చలించేటువంటి స్వరూపమే నా స్వరూపం అని భ్రమపడతాడు. అక్కడ తన యొక్క స్వరూపం అచలమని స్థిరమని తెలుసుకోలేడు. అలా తెలుసుకోవాలంటే ఈ మానవ లోకంలో మాత్రమే సాధ్యమవుతుంది. సరే, ఇక బ్రహ్మలోకం ఉంది. సాధారణంగా బ్రహ్మలోకాన్ని తిరిగి రాని లోకంగా చెప్పుకుంటారు. ఒకవేళ అలా చెప్పుకున్నప్పటికి కూడా బ్రహ్మలోకంలో ఈ సాక్షాత్కారం ఎలా ఉంటుందంటే ఛాయా తపముల వలె ఉంటుంది అన్నారు. అంటే చీకటిలో వెలుగులాగా ఉంటుంది. చీకటిలో వెలుగులాగా ఉంటుంది. అంటే తన నీడను చూసినంత స్పష్టంగా చూడవచ్చు బ్రహ్మలోకంలో అని. కానీ ఇక్కడ కూడా అద్దంలో ప్రతిబింబంలాగా తనను తాను సవరించుకునే వీల్లేదు. ఎందుకని? అద్దంలో నీ ముఖం చూసుకొని బొట్టు పెట్టుకుంటావు, కానీ మామూలుగా ఆ సూర్యుడి యొక్క కాంతి పడి ఓ నీడ కనుక పడితే ఆ నీడను చూసి నీ బొట్టు పెట్టుకోవడానికి వీలవుద్దా? వీలు కాదు. అంటే ఈ మానవ లోకంలో ఉన్నటువంటి స్పష్టత ఆ బ్రహ్మలోకంలో ఉండదు. బ్రహ్మలోకం చేరినటువంటి జీవుడు సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటాడు. అక్కడ ఆనందాన్ని అనుభవిస్తాడు బ్రహ్మలోకంలో. సృష్టికర్త యొక్క మార్గదర్శకత్వంలో నడుచుకుంటాడు. సృష్టికర్తతో పాటు అమృతత్వాన్ని పొందుతాడు. ఇవన్నీ మనకి శాస్త్రంలో చెప్పడం జరిగింది. అయితే అప్పటిదాకా కొన్ని యుగాల పర్యంతం, యుగాలు కాదు, మహాయుగాలు కాదు, ఎన్నో మన్వంతరాలు అలా జరిగిపోతూ ఉండాలి. ఎందుకంటే బ్రహ్మ యొక్క రోజులు అన్నీ అయిపోవాలి. 100 సంవత్సరాల కాలం బ్రహ్మ యొక్క కాలం అయిపోవాలి. మరి బ్రహ్మ యొక్క ఒక్క రోజు కావాలంటే 864 కోట్ల సంవత్సరాలు కదా. మరి ఆ ప్రకారంగా బ్రహ్మకు 100 సంవత్సరాలు అయిపోవాలంటే ఎంతకాలం వేచి ఉండాలి అనే విషయం మనం తెలుసుకోవాలి. అంతేకాకుండా మరి ఈ బ్రహ్మలోకాన్ని చేరుకోవడం ఏమైనా తేలిక అండి? ఏమో ముక్తిని పొందడం కష్టం కదా. ఇక్కడ చాలామంది జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఈ మానవ లోకంలో ముక్తిని పొందడం అసాధ్యంగా అనిపిస్తున్నదే, కాబట్టి బ్రహ్మలోకానికి వెళ్ళి అక్కడ ముక్తిని పొందుతానండి, అక్కడ ఏ కష్టం లేకుండా పొందొచ్చేమో అని అనుకుంటారేమో.
అసలు బ్రహ్మలోకాన్ని చేరడం ఎంతో కష్టం. ఎందుకని? బ్రహ్మలోకాన్ని చేరుకోవాలంటే కర్మలు, ఉపాసనలు, నిష్కామ కర్మ చేయాలి, రెండవది ఉపాసన చేయాలి. ఈ కర్మ ఉపాసన చేసినటువంటి వాడికే బ్రహ్మలోక ప్రాప్తి. నిష్కామ కర్మ అంటే ఏమిటి? మనం చేసేటువంటి ప్రతి కర్మ ఎంత నిష్కామంగా చేస్తున్నా ఏదో ఒక కామం ఎక్కడో అక్కడ ఏదో ఒక కోరిక లోపల సూక్ష్మంగా ఉంటానే ఉంటుంది. ఎందుకని ఉంటుందో తెలిసినా, ఈ ప్రపంచం సత్యం అనేటువంటి భావన మనలో దృఢంగా ఉంది కాబట్టి, ఈ ప్రపంచంలో ఉన్నటువంటి వస్తువులు సత్యం అనేటువంటి భావన ఉంది కాబట్టి, మనం ఎంత వద్దనుకున్నా మన లోపల ఉన్నటువంటి ఆ బుద్ధి కాస్త దాంట్లో నుంచి ఏదో ఒకటి కోరుకుంటానే ఉంటుంది. అందువల్ల అది నిష్కామం కాదు. సంఘభావం లేకుండా చేసేటువంటి పనితో ఏమాత్రం అటాచ్మెంట్ లేకుండా కర్మ చేయటం సాధ్యమా? సాధ్యం కాదు. లోక కళ్యాణకారకమైనటువంటి పనులు చేసిన, దైవ సంబంధమైనటువంటి పనులు చేసిన ఆ దైవం నాకు అనుగ్రహాన్ని ప్రసాదిస్తాడు, నాకేదో మంచి చేస్తాడు, నాకు మంచి ఉత్తమమైనటువంటి జన్మనిప్పిస్తాడు, లేక నాకు ఏదైనా భోగాలు ఇస్తాడు అని మనకి తెలియకుండానే మనం ఎప్పటి నుంచో ఎన్ని జన్మల నుంచో అనుకున్నటువంటి భావాలన్నీ కూడా లోపల అవి ఉంటానే ఉంటాయి. అందువల్ల నిష్కామ కర్మ చేయటం అంత తేలికైనటువంటి విషయం కాదు. నిష్కామ కర్మ ఎవరు చేయగలుగుతారు అని అంటే, ప్రపంచం మీద ఏమాత్రం వ్యామోహం లేనటువంటి వాడు చేయగలుగుతాడు. ప్రపంచం మీద వ్యామోహం లేకపోతే కర్మ ఎందుకు చేస్తాడండి అని అంటే, ఇది కర్మ శరీరం ఉంది కాబట్టి బాధ్యతగా చేస్తాడు, కాబట్టి ఇది కర్తవ్యంగా చేస్తాడు. కానీ ప్రపంచం మీద మాత్రం ఏమాత్రం వ్యామోహం లేకుండా ఉండాలి. మరి అలా ఉంటామా? అలా ఉండగలమా? కాబట్టి కర్మలు చేయటము కష్టమే, అలాగే ఉపాసన చేయటం కూడా చాలా కష్టమే. ఉపాసన కూడా తేలికైనటువంటి విషయం కాదు. అందువల్ల ఈ కర్మలు ఉపాసనలు కదా చేస్తేనే బ్రహ్మలోకానికి చేరుకోవటం జరుగుతుంది. కాబట్టి ఈ రెండింటితో కూడినటువంటి దాన్ని అధ్యాత్మ యోగం అని అంటారు. ఈ కర్మలు ఉపాసనలతో కూడినటువంటి దాన్ని అధ్యాత్మ యోగం అని అంటారు. ఈ అధ్యాత్మ యోగాన్ని ఎవరైతే ఆచరిస్తారో, ఎవరైతే అభ్యసిస్తారో వాళ్ళు మాత్రమే బ్రహ్మలోకాన్ని చేరుకోగలుగుతారు. ఇదంతా అహంకారంతో కూడినటువంటి జీవుల యొక్క ప్రయత్నం. అందుకే జీవభావం అనేటువంటిది సూక్ష్మంగా ఉంటుంది. ఈ జీవభావం కనుక ఉందా, ఈ జీవభావం ఉంది కాబట్టి అక్కడ బ్రహ్మలోకం పోయినా సరే ఈ జీవభావం నీతో పాటుగానే వచ్చేస్తాం. అందువల్లనే అక్కడ స్థితి కూడా కష్టతరమైనటువంటిది. ఈ మంత్రం ద్వారా సాధకులకి ఒక గొప్ప సూచన ఉంది, ఒక గొప్ప సలహా కూడా ఇస్తున్నారు. ఏమిటది? ఈ దేహం ఉండగానే నీకున్నటువంటి సమస్తమైనటువంటి అవకాశాలని వినియోగించుకొని చక్కగా సాధన చేయి. నీకు ఇప్పుడు అన్ని అవకాశాలు ఉన్నాయి. మానవ జన్మ వచ్చింది. ఆ జన్మలో కూడా ఏ రోజుకు ఆ రోజు కష్టపడి సంపాదించుకుంటే తప్ప బ్రతుకు తెరువు లేనటువంటి జన్మ కనుకైతే ఆ బ్రతుకు తెరువు కోసం నువ్వు కష్టపడాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి అదేమిటండి అట్లా అంటారు? ఇవాళ బాగా కోట్లు ఉన్నటువంటి వాడు కూడా ఆ పూట గతి లేని వాడి మాదిరిగా ఒక్క నిమిషం కనుక ఖాళీగా ఉంటే ఏమైపోద్దు అని చెప్పి మళ్ళీ పరిగెత్తున్నాడు కదండి అంటే వాడి కర్మ, మనం ఏం చేయలేము. ఎందుకనంటే వాడు ప్రపంచంలో అంతగా ఇరుక్కున్నాడు. కాబట్టి అలా కాకుండా ఎవరైతే ప్రాపంచికమైనటువంటి వ్యామోహాల మీద విరక్తి చెంది ఉంటారో, ఎవరైతే నాకు ఉన్నటువంటిది నేను బ్రతకడానికి నాకు హాయిగా సరిపోతుంది అని అనుకుంటాడో, నా బ్రతికిది గురించి నేను ఆలోచించాల్సినటువంటి అవసరం లేదు అని అనుకుంటాడో, అలా అనుకొని ఇంకా ఏదో సంపాదించాలి మూటలు కట్టాలి అనేటువంటి ఆలోచన, కోరిక, వ్యామోహం ఎవరికైతే లేకుండా ఉంటుందో, అదిగో అటువంటి వాడు మాత్రమే ఇదిగో ఇక్కడ అర్హత కలిగినటువంటి వాడు అవుతాడు. ఈ సాధన చేసుకోవడానికి సమర్థత కలిగినటువంటి వాడు అవుతాడు. ఈ జ్ఞానాన్ని పొందటానికి కానీ, ఈ పొందినటువంటి జ్ఞానాన్ని తాను వినియోగించుకొని సాధన చేయటానికి కానీ, ఆత్మ సాక్షాత్కారాన్ని పొందటానికి కానీ, వీటన్నిటికి కూడా ఖచ్చితంగా వీలయ్యేటువంటి ఉత్తమోత్తమైనటువంటి ఈ జన్మ మానవ జన్మ. పితృలోకం కానీ, గంధర్వలోకం కానీ ఇవన్నీ కూడా భ్రమతో కూడినటువంటి అనుభూతులే తప్ప నిజమైనటువంటి అనుభూతులు కాదు. బ్రహ్మలోకంలో అటువంటి అవకాశం ఉన్నా, అంటే మోక్షాన్ని పొందడానికి అవకాశం ఉన్నప్పటికీ కూడా, బ్రహ్మలోకంలో అలా ఉన్నప్పటికీ కూడా ఆ లోకానికి చేరుకోవటం మాత్రం
అది సామాన్యమైనటువంటి విషయం కాదు. ఈ లోకంలో ప్రతివాడు చేరుకునేటువంటి అంతా కూడా ధూమ మార్గం ద్వారా చంద్రలోకం చేరుకుంటాడు. అది చంద్రలోకం అంటే చంద్రలోకం, ఇంద్రలోకం, స్వర్గలోకం, నరకలోకం, ఏ లోకమైనా కావచ్చు. కాబట్టి నువ్వు పుణ్యం చేసినా పాపం చేసినా ధూమాది మార్గమే నీది. కానీ బ్రహ్మలోకాన్ని కన్నా చేరుకోవాలంటే మాత్రం సామాన్యమైనటువంటి విషయం కాదు. ఎంతో కష్టపడాలి, ఎన్నో జన్మల సుకృతం ఉండాలి. కాబట్టి ఎంతో శ్రమతో కర్మలు చేస్తూ, ఏకాగ్రతతో ఉపాసనలు చేస్తూ ఆ లోకంలో బ్రహ్మని మార్గదర్శకుడిగా నిలుపుకొని స్వీకరించి దాదాపుగా అనంతకాలం అంటే కోటాను కోట్ల 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 సంవత్సరాలు అదిగో అక్కడ అలా పడి ఉండాలి. ఇది గొప్ప ప్రయాసతో కూడుకున్నటువంటిది. కాబట్టి ఈ ఛాన్స్ వదులుకోవద్దు, అద్భుతమైనటువంటి ఛాన్స్ వదులుకోవద్దు. ఎందుకంటే మానవ జీవితం బాగా పరిపూర్ణంగా ఉంటే 100 సంవత్సరాలు. ఈ 100 సంవత్సరాల్లో ఎలాగో గడిచిపోయింది, సగమో సగానికి పైన గడిచిపోయింది. కాబట్టి ఉన్నటువంటి ఈ కొద్ది కాలాన్ని కనుక భగవంతుడికి వినియోగిస్తే ఏ ఛాన్సో చూడండి. నిజంగా మనం అందరం కనుక చిన్నపిల్లలమై 10 సంవత్సరాల పిల్లలమైతే ఏమండి ఇంకా 90 ఏళ్ళు ఈ పరమాత్మని గురించి పట్టించుకోవాలంటే నేను ఏడ పట్టించుకుంటాను అనొచ్చు. కానీ ఇప్పుడు మనకు ఉన్నటువంటి అవకాశం 5 ఏళ్ళు, 10 ఏళ్ళు, 15 ఏళ్ళు, 20 ఏళ్ళు, 25 ఏళ్ళు, లేక 30 ఏళ్ళు, అంతకంటే పెంచే ఉండదు. కాబట్టి ఈ కాస్త జన్మని గనక ఈ భగవంతుడి కోసం కనుక వినియోగిస్తే, ఈ శాస్త్రజ్ఞానం కోసం కనుక వినియోగిస్తే, ఈ జ్ఞానాన్ని సాధన చేసుకోవడానికి కనుక ఉపయోగిస్తే, ఈ ప్రాపంచికమైనటువంటి పిచ్చి కనుక పోగొట్టుకుంటే, ఈ భ్రమలు కనుక పోగొట్టుకుంటే, ఈ వ్యామోహాలు కనుక పోగొట్టుకుంటే, ఈ పరమాత్మ మీదనే నీ సమస్తమైనటువంటి దృష్టి నిలిపితే నీకు ఇక్కడ పోయేదేమీ లేదు. ఎందుకనంటే ఎట్టాగు పోయేది, ఎట్లాగూ నీతోటి వచ్చేదేమీ లేదు, ఎట్లాగూ ఇక్కడ వదిలిపెట్టిపోయేదాన్ని ఇప్పుడు నువ్వు వదిలిపెడుతున్నావు. అంతేగాని పట్టుకునేదాన్ని నువ్వే వదిలిపెడతల్లా. కనుక వదిలిపెట్టిపోయేదాన్ని వదిలిపెట్టేసి నువ్వు పట్టుకోవాల్సిన దాన్ని కనుక పట్టుకుంటే నువ్వు తెలివిగలవాడిపోతావు, లేకపోతే తెలివి తక్కువ వాడిపోతావు. అందువల్ల ఇక్కడ మానవ జన్మలోనే మోక్షాన్ని పొందాలి అనేటువంటి విషయాన్ని రూఢి చేయటం కోసమే మిగిలినటువంటి లోకాలను కూడా ఇక్కడ ఉదాహరణగా చెప్పడం జరిగింది. మరి ఈ జన్మలోనే ఆత్మజ్ఞానాన్ని పొందాలంటే ఇంద్రియాలన్నీ కూడా ఆత్మ కంటే భిన్నమైనవని తెలుసుకోవాలి. ఇప్పుడు దేహం ఆత్మ కంటే భిన్నమైంది అనే విషయం మనకు తెలుసు. కానీ ఇంద్రియాలు కూడా ఆత్మ కంటే భిన్నమైనటువంటివి అనే విషయం మనకి కాస్త తక్కువ. ఎందుకనంటే అప్పుడప్పుడు దాంతో తాదాత్మ్యం చెందుతాం, ఇంద్రియాలతో తాదాత్మ్యం చెందుతాం. కంటితో తాదాత్మ్యం చెంది కంటికి చెప్పేస్తాను నేను చూశానండి అంటాం. చూసింది ఎవరు? కన్ను. కానీ నేను చూశానంటే ఆత్మ ఉంది. ఆత్మ చూస్తుందా? ఆత్మ చూడదు. ఆత్మ వింటుందా? ఆత్మ విందు. అంటే ఇంద్రియాలన్నీ కూడా ఆత్మ కంటే వేరు అనేటువంటి భావన మనకి రావాలి. ఆ భావన రావటం కోసమే తర్వాత మంత్రం చెప్తున్నారు. 6వ మంత్రం చూడండి. ఇంద్రియాణాం పృథగ్భావం ఉదయాస్తమయౌ చ యత్ పృథగుత్పద్యమానానాం మత్వా ధీరో న శోచతి. ఇంద్రియాణాం పృథగ్భావం, ఇంద్రియాలన్నీ కూడా వేరు అనేటువంటి భావం. ఉదయ అస్తమయౌ చ యత్, ఉదయాస్తమయాలు వాటి ఇంద్రియాల యొక్క ఉదయ అస్తమయాలన్నీ కూడా పృథక్కు వేరుగా ఉన్నాయని. ఉత్పద్యమానం భిన్నమైనటువంటి వాటి యొక్క ఉత్పత్తిని అంటే ఇంద్రియాల యొక్క పుట్టుక, ఇంద్రియాల యొక్క ఉత్పత్తిని చ కూడా యత్ ఏదైతే ఉందో దాన్ని మత్వా తెలుసుకొని ధీరః నా శోచతి. ధీరుడు బుద్ధిమంతుడైనటువంటి వాడు దుఃఖించడు. ఎందుకు దుఃఖించడు? ఆత్మస్థితిలో ఉంటాడు కాబట్టి దుఃఖించడు. ఆత్మస్థితిలో ఎందుకుంటాడు? ఇంద్రియాలన్నీ వేరు, నాకంటే వేరుగా ఉన్న ఇంద్రియాలు అనేటువంటి భావం. కాబట్టి ఇంద్రియాలు నేను కాదు, ఇంద్రియాలు నాకంటే వేరుగా ఉన్నాయి, నేను ఇంద్రియాల కంటే వేరుగా ఉన్నటువంటి ఆత్మను అనేటువంటి భావన రప్పించడానికి ఇక్కడ యమధర్మరాజు నచికేతుడికి ఈ మంత్రాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. ఇంద్రియాలు అంటే మొత్తం 14. ఏమిటండి అంటే కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు అవి 5, ఈ 5 అంతరింద్రియాలు మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం. కాబట్టి మొత్తం కలిపితే అన్ని 14 ఇంద్రియాలు అన్నమాట. ఈ 14 ఇంద్రియాలు కూడా ఆత్మ కన్నా భిన్నమైనటువంటివి.
అని మనం తెలుసుకోవాలి. అలా తెలుసుకోవాలి అని అంటే విచారణ సాగించాలి. ఎలా విచారణ సాగించాలి? ఆత్మేమో శాశ్వతమైనటువంటిది, ఇంద్రియాలేమో అశాశ్వతమైనటువంటిది. ఆత్మేమో సత్యమైనటువంటిది, ఇంద్రియాలేమో అనిత్యమైనటువంటివి. ఇది మనం దృఢంగా గ్రహించాలి. అలా గ్రహించాలి అని అంటే ఇంద్రియాలన్నీ కూడా కారణజన్యాలు. అంటే ఏదో కారణం ఉంటే ఇంద్రియాలు ఈ లోకంలోకి వస్తున్నాయి కానీ లేకపోతే వచ్చేవి కాదు. ఇప్పుడు ఈ కన్ను, ముక్కు, చెవి, చర్మం, నాలుక ఇవి కానీ, మనస్సు, బుద్ధి కానీ, మనస్సు అంటే ఏమిటి? జీవుడే కదా. ఎందుకు వస్తున్నాడు ఈ లోకంలోకి? కారణజన్యం. కారణజన్యం అంటే వీడు అనుభవించాల్సినటువంటివి ఏవో ఉన్నాయి ఈ లోకంలో, కష్టాలు, సుఖాలు, బాధలు, భయాలు అనుభవించాల్సి ఉన్నాయి కదా. అందుకని ఈ మనసు ఇక్కడికి వస్తూ ఉంది. మనం అందరం ఎందుకు వచ్చాం? అనుభవించాల్సి ఉన్నాయి కాబట్టి వచ్చాం. కాబట్టి ఈ కారణజన్యం ఇవన్నీ కూడా. మరి ఆత్మ కారణాతీతం, దానికి ఏం కారణం లేదు. ఆత్మ కారణాతీతం, అది వచ్చేది కాదు, పోయేది కాదు, దానికి ఏ కారణం లేదు, అదే అన్నింటికీ కారణం. ఇక ఇంద్రియాలన్నీ కూడా విభిన్నమైనటువంటివి, వేరువేరుగా ఉంటాయి. కన్ను ఉన్నట్టు చెవు ఉండదు, చెవు ఉన్నట్టు ముక్కు ఉండదు, ముక్కు ఉన్నట్టు నాలుగు ఉండదు, నాలుగు ఉన్నట్టు చర్మం ఉండదు, చర్మం ఉన్నట్టు కాలు ఉండదు, కాలు ఉన్నట్టు చెయ్యి ఉండదు, చెయ్యి ఉన్నట్టు వాక్కు ఉండదు, మనసు ఉన్నట్టు బుద్ధి ఉండదు, బుద్ధి ఉన్నట్టు చిత్తం ఉండదు, చిత్తం ఉన్నట్టు అహంకారం ఉండదు. అంటే ఒకటి ఉన్నట్టుగా ఒకటి ఉండదు. కానీ ఆత్మ అసలు ఒక్కటేగా. దాంట్లో ఏమైనా భాగాలు ఉన్నాయా? భాగాలు ఉంటే ఆ భాగం ఉన్నట్టు ఈ భాగం లేదండి, ఈ భాగం ఉన్నట్టు ఆ భాగం లేదని చెప్పుకోవచ్చు. కానీ ఆత్మ ఒక్కటే, సూక్ష్మాతి సూక్ష్మం, సర్వవ్యాపకం. కాబట్టి ఆత్మ ఒక్కటే కనుక దాంట్లో ఏ రకమైనటువంటి భాగాలు, తేడాలు ఏముంటానికి వీళ్ళు. అంటే నిర్మాణంలో కానీ, విధుల్లో కానీ, విధులు నిర్వహించడంలో కానీ అసలు ఈ ఇంద్రియాలన్నిటికీ ఒకదానికొకటి సంబంధం లేదు. ఒకటి ఓపెన్ చేస్తే ఒకటి ఓపెన్ చేస్తూ ఉంటాం. కానీ ఆత్మ ఏ పని చేయకుండా ఒక్కటిగా అలాగే ఉంటుంది. అది ఏకం, అద్వయం. దానికన్నా వేరైనటువంటిది ఏమీ లేదు కాబట్టి అందులో ఏ భేదం లేదు. ఇది ఒక కారణం. ఇక మరొకటి ఏమిటంటే ఇంద్రియాలకి ఆత్మకి తేడా. ఆత్మేమో స్వయంభూ. మనం దేవాలయాల్లో చెబుతాం, ఏమండి దేవుడు స్వయంభూ అన్నాడు. స్వయంభూ అంటే ఏంటంటే అట్లా వెలిశాడని, ఎక్కడ వెలవడు. ఎక్కడో కనపడితే ఆ విగ్రహాన్ని తీసుకొస్తారు, ఏ మట్టిలోనో ఎక్కడో కనపడితే తీసుకొస్తారు, అక్కడ పెడతారు, దాన్ని స్వయంభూ అని అంటారు. స్వయంభూ అంటే ఏంటంటే అది అలాగే ఉండేది. అది ఏమిటనంటే ఆత్మ. ఆత్మ ఎప్పుడు అట్లాగే ఉంటుంది. అది ఒకప్పుడు పుట్టలేదు, ఒకప్పుడు పోలేదు, ఒకప్పుడు నశించలేదు, ఒకప్పుడు కృషించలేదు, దానికి ఏం మార్పులు లేవు, ఎప్పుడు అట్లే ఉంది. అందుకని స్వయంభూ ఆత్మ. మరి కానీ ఇంద్రియాలు మాత్రం, ఇంద్రియాలన్నీ కూడా పంచభూతాల నుంచి ఏర్పడ్డాయి. ఇంద్రియాలన్నీ కూడా పంచభూతాల నుంచి ఏర్పడ్డవి కనుక వాటి యొక్క స్వభావం కూడా వేరువేరుగా ఉంటుంది. అవి పంచభూతాల నుంచి ఏర్పడ్డాయి కనుక. కన్నేమో చుట్టానికి పనికొచ్చుంది, చెవేమో వినటానికి పనికొచ్చుంది, ముఖ్యేమో వాసన చుట్టానికి పనికొచ్చుంది, నాలుగేమో రుచి చుట్టానికి పనికొస్తుంది, చర్మేమో స్పర్శించడానికి పనికొస్తుంది. ఈ ప్రకారంగా ఇంద్రియాలన్నీ కూడా వేరు పనులు చేస్తూ ఉంటాయి అన్నమాట. అయితే ఆత్మకి ఏ విధి లేదు, ఏ పని చేయాల్సినటువంటి అవసరం లేదు. కాబట్టి ఆత్మకి ఇంద్రియాలన్నీ కూడా భిన్నంగా ఉన్నాయి. ఇది రెండో విషయం. ఇక మూడో విషయం ఏంటంటే ఉదయాస్తమయాలు అన్నారు. ఏమిటి ఉదయాస్తమయాలు? ఉదయించడం, అస్తమించడం. ఇంద్రియాలకి ఉదయ అస్తమయాలు ఉన్నాయి. అంటే పుట్టుక, పోవటం, ఈ రెండు ఉన్నాయి. ఏమిటి పుట్టుక, పోవటం అంటే జాగ్రత్త అవస్థలో ఇంద్రియాలు మేలుకొని బాగా పనిచేస్తున్నాయి. ఇప్పుడు మన ఇంద్రియాలన్నీ పనిచేస్తున్నాయా? కళ్ళు, చెవులు, ముక్కు, నాలుక, చర్మం, కాళ్ళు, చేతులు అన్నీ పనిచేస్తున్నాయి కదా. కాబట్టి ఇవన్నీ కూడా ఇప్పుడు మనకి పనిచేస్తూ ఉన్నాయి. అంటే ఇప్పుడు ఉన్నాయి, వాటి విధులు నెరవేరుస్తూ ఉన్నాయి. అయితే రాత్రిపూట పడుకొని నిద్రపోయిన తర్వాత గాఢ నిద్రలోకి పోయామనుకోండి, అప్పుడు ఏ ఇంద్రియాలు పనిచేయవు. ఆఖరికి అంతరింద్రియాలైనటువంటి మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం ఏమైతే ఉంటా అవి కూడా పనిచేయవు. అన్నీ పని చేయకుండా పోతాయి. అందుకని దీన్నే ఉదయం అన్నారు, దాన్నేమో అస్తమయం అన్నారు. అంటే ఇప్పుడేమో పని చేస్తూ ఉన్నాయి కాబట్టి ఉదయం, అప్పుడేమో ఏం పని చేయకుండా అస్తమించినాయి కాబట్టి దాన్ని అస్తమయం అన్నారు. అంటే అప్పుడు వాటికి శక్తి ఉండదు, అవి జడమైపోతాయి, అవి ఏమి పని చేయవు, అలా చప్పగా పడి ఉంటాయి. మళ్ళీ జాగ్రత్తలోకి వచ్చినప్పటికి ఏమవుతాయి? మళ్ళీ అవన్నీ కూడా మేలుకుంటున్నాయి, అన్ని శక్తిని తీసుకుంటున్నాయి, మళ్ళీ అన్నీ పని చేస్తూ ఉన్నాయి, దేని పని చేస్తూ ఉన్నాయి. మరైతే ఆత్మ ఎప్పుడన్నా కాసేపు పని చేయటం, కాసేపు పని చేయకుండా జడమైపోవటం, మళ్ళీ తర్వాత ఏదైనా చైతన్యం మళ్ళీ వెనక ప్రేరణ వస్తే పని చేయటం, ఇదాంతి ఏమైనా ఉందా?
ఏమీ లేదు. అది ఎట్లయితే సూర్యుడు మండుతున్నటువంటి అగ్నిగోళమో అలాగే స్వయం ప్రకాశమైనటువంటి చైతన్యం, ఎల్లప్పుడూ ఒక్కటిగా ఉండేటువంటి కేవల చైతన్య స్వరూపమే ఆత్మ. దాంట్లో ఉదయం లేదు, అస్తమయం లేదు, రావటం లేదు, పోవటం లేదు, కనపడకపోవటం లేదు, ఇవన్నీ ఏమీ ఉండవు. అంతా ఒక్కటిగా ఎప్పుడు ఒకటిగానే ఉంటుంది. ఈ ప్రకారంగా 14 ఇంద్రియాలు కూడా ఒకదానితో ఒకటి సంబంధం లేకుండా ఎల్లప్పుడూ కూడా వాటికి కేటాయించినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో ఆ పనుల్ని చేస్తూ ఉంటుంటాయి. అంటే ఇంద్రియాలన్నీ కూడా పనులు చేస్తున్నాయంటే చంచలత్వంతో ఉన్నాయి అని అర్థం. ఇంద్రియాలన్నీ కూడా చంచలత్వంతో ఉన్నాయి. అలా ఇంద్రియాలు చంచలత్వంతో ఉంటే మరి ఆత్మ అచలం, ఏ రకమైనటువంటి చలనం లేకుండా నిశ్చలంగా ఉండేటువంటిది ఆత్మ. అందువల్ల మరి ఇంద్రియాలేమో చలించేవి, ఆత్మ ఏమో చలించండి. మరి ఇంద్రియాలేమో కారణజన్యాలు, మరి ఆత్మకేమో కారణాతీతమైనటువంటిది. మరి ఇట్లా ఇన్ని తేడాలు ఉన్నాయి కాబట్టి ఆ ఇంద్రియాలు ఆత్మ ఒకటి ఎట్టవుద్ది. కాబట్టి ఇంద్రియాలు వేరు. ఎవరైతే ఇలా విచక్షణ జ్ఞానంతో, వివేకం కలిగినటువంటి బుద్ధితోటి ఇంద్రియాలన్నీ కూడా ఆత్మనైనటువంటి నాకన్నా వేరుగా ఉన్నాయి అనే విషయాన్ని తెలుసుకుంటాడో అటువంటి వాడికి ఏ దుఃఖాలు ఉండవు. మత్వా శోచో నా శోచతి, మత్వా ధీర నా శోచతి. అటువంటి వాడు ఏడవలసినటువంటి పని లేదు. ఎవడైతే తనను తాను జీవుడు అని భ్రమపడి పొరబడి అలవాటు పడి మానసికమైనటువంటి సంకల్పాలకి, బుద్ధిలో ఉన్నటువంటి నిర్ణయాలకి, ఇంద్రియాల యొక్క అభిరుచులకి లొంగిపోయి నాకు అది కావాలి, ఇది కావాలి, ఇది కావాలి, అది కావాలి మన పిల్లలు కనుక అంటే ఆ పిల్లల యొక్క మాటలకి మనం లొంగిపోయి వాడు ఏది కావాలంటే ఎట్టయితే కొనిపెడతా ఉన్నామో అదే ప్రకారంగా ఈ ఇంద్రియాలన్నీ కూడా నాకు అది ఇది ఇది అది అని అంటే అదిగో వాటికి అనుగుణంగా మనం కూడా పోతుంటే అటువంటి వాడి జీవితం కాస్త దుర్భరం అయిపోతుంది. పిల్లలు ఏది కావాలంటే ఇది కొనిపెడితే ఏమవుతాడు, పిల్లలు చెడిపోతారు కొంతకాలానికి. మనం ఆలోచించాలా, వాళ్ళకి ఏం కావాలో ఏం అక్కర్లేదు అనేటువంటిది ఆలోచించి వాళ్ళకి ఎట్లా నచ్చచెప్పి వాళ్ళని సరైనటువంటి దారిలో పెట్టాలి. అదే ప్రకారంగా మన ఇంద్రియాలు కూడా మన ఇష్టం వాటి ఇష్టం వచ్చినట్టు కోరుతూ ఉంటాయి. నాకు అది కావాలి, ఇది కావాలంటుంటాయి. మన మనసు కోరుతూ ఉంటుంది. అయినప్పటికీ కూడా బుద్ధి ఏం చేయాలంటే విచక్షణ జ్ఞానం కలిగి ఉండాలా. ఇదిగో నీకు అక్కర్లేదు, ఇదిగో ఇది నీకు కావాలా, ఇది నువ్వు సుఖపడతావు, ఇది కనుకైతే నువ్వు సుఖపడతావు అనుకుంటున్నావు కానీ నీకు దుఃఖం వస్తుంది అనేటువంటి విషయాన్ని చెప్పి వాటిని సరిచేయాలి. అలా చెయ్యాలి అంటే ఆత్మజ్ఞానం ఉండాలి. ఇలా ఆత్మజ్ఞానంతో ఉండి ఈ జన్మలోనే ఆత్మ సాక్షాత్కారాన్ని పొందడానికి కృషి చేస్తూ కనుక ఉన్నట్లయితే అటువంటి వాడికి ఏ రకమైనటువంటి దుఃఖాలు ఉండవు అని ఈ మంత్రం తెలియజేస్తూ ఉంది. అన్ని ఇంద్రియాలు కూడా ఆత్మ కన్నా భిన్నమని, ఆత్మయే నేను, ఇంద్రియాలు మాత్రం నేను కాదు అని, ఇంద్రియాలన్నీ కూడా నాకంటే వేరుగా ఉంటాయి, ఆ ఇంద్రియాలకి నాకు సంబంధం లేదు, నేను ఆత్మను అని ఎవరైతే గ్రహిస్తారో అదిగో అటువంటి వాడే ఆత్మ సాక్షాత్కారాన్ని పొందడానికి అర్హత కలిగినటువంటి వాడు అవుతాడు. ఇంతవరకు చెప్పి ఇప్పుడు ఇంద్రియాలన్నింటినీ ఒక కట్టగా చెప్పేశారు. అందుకని ఇప్పుడు ఈ ఇంద్రియాల్లో ఒకదానికంటే ఒకటి గొప్పదేదో, అన్నిటికంటే గొప్పదేదో, ఆ ఇంద్రియాలన్నిటికంటే ఒకటి ఇంకా గొప్పదేదో, ఆ విషయాన్ని తర్వాత మంత్రాలు చెప్పబోతా ఉన్నారు. రేపు చెప్పుకుందాం.